మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. గత కొన్ని రోజులుగా భారతదేశంలో ఒక యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. కాశ్మీర్ పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిని మొత్తం హేయమంచినగా భావిస్తూ ఇటు భారతదేశం అంతటా నిరసనలు మొత్తం మిన్నంటాయి. ఒకవైపు సంబంధించినటువంటి హేమంత్ చర్యకి ప్రతిస్పందనగా కూడా భారత్ కూడా తనకి ప్రతిదాడి చేసిన నేపథ్యంలో కూడా కొంతమంది ఉగ్రవాదులు హతం చేశాయనే వార్తలు రావడంతో భారతదేశం అంతా కూడా సంబరాలు అంబరాలు అంటాయి. దీన్ని బేస్గా చేసుకొని ఇటువైపు భారత్ పాక్ మధ్య మొత్తం యుద్ధ మేఘాలు కమ్ముకునే నేపథ్యంలో ప్రతిదాడిగా యుద్ధం కూడా జరిగిన క్రమం చూసుకుంటున్నాం. దీంట్లో ముఖ్యంగా ఉగ్రవాదుల స్థావరాలు పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలు కూడా 9 సెక్టార్లను కూడా బాంబు దాడులతో మనం దాన్ని బాంబుల దాడులతో మొత్తం మనం విచ్ఛిన్నం చేశాం. దీంట్లో సుమారుగా 100 మంది ఉగ్రవాదులు హత్యమయ్యని తెలుస్తుంది. దీన్ని సంబంధించినటువంటి ముఖ్యంగా ఇది పాక్ భారత్ సరిహద్దు ప్రాంతాల్లో జరుగుతున్న ఈ యుద్ధానికి ఒకానొక దశలో పాక్ ప్రధాని కూడా తూకముడిచి వెళ్ళాడని చెప్పి మన వార్తలు చూసాం. దీనికి అంటే ఇరు దేశాల మధ్య సరిహద్దు గురించి మాత్రం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా దీనికి జోక్యం చేసుకొని ఇరు దేశాల మధ్య సరిహద్దు కూర్చోడానికి రాజీకి వచ్చాయి. నిన్న సాయంత్రం కూడా 5 గంటల ప్రాంతంలో కూడా కాల్పుల విరమణ చేయండి అని చెప్పేసి కూడా ఒక ఒప్పందాన్ని కూర్చుకున్న నేపథ్యంలో మళ్ళీ అంటే ఒప్పందం కూర్చుకున్న మళ్ళీ 5 గంటల లోపే మళ్ళీ రాత్రి 8 గంటల ప్రాంతంలో మళ్ళీ పాల్పడ్డారు. ఈ పాల్పడే నేపథ్యంలో భారత జవాన్లు కూడా మృత్యువాత పడ్డారు. భారత స్థావరాలపై దాడి నేపథ్యంలో వీటికి అంటే స్పందించాల్సిన ప్రతి పౌరుడు కూడా దీన్ని ఖండిస్తున్నారు. ఎందుకంటే కాల్పల విరమణ ప్రకటించినప్పటికీ కూడా మళ్ళీ ఉగ్రవాద చర్యలు మళ్ళీ కవింపు చర్యలు ఏంటని చెప్పి కూడా భారతీయులకు ప్రతి ఒక్క బారులకు ఆందోళన నెలకొంది. ఈ విషయంపై మనం మాట్లాడేందుకు మనకి సంబంధించిన ఉపాధ్యాయుడు జేఏసీ నేత డోల్ సత్యనారాయణ గారు వాళ్ళు అడిగి తెలుసు. సార్ నమస్తే. కొన్ని రోజుల క్రితం యుద్ధ మేఘాలు కమ్ముకునే యుద్ధం కూడా జరిగిన నేపథ్యంలో ఒకవైపు కాల్పుల విరమణ అని ప్రకటించినప్పటికీ కూడా మళ్ళీ కవింపు చర్యలుగా మళ్ళీ ఉపక్రమించి మళ్ళీ వాళ్ళు దాడి చేశారు. ఏ విధంగా తీసుకొస్తారు? పహల్గామ్ దాడి తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఏదైతే సీమాంతర ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఆజాద్ కాశ్మీర్ నుంచి వచ్చి అమాయక ప్రజలను విచక్షణారహితంగా కాల్పులు జరిపి 26-27 మందిని పొట్టన పెట్టుకున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఈ భారతదేశం ప్రజల పట్ల కావచ్చు, పాకిస్తాన్ అనుసరిస్తున్నటువంటి వైఖరి పట్ల కావచ్చు తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు భారత్ పాకిస్తాన్ మధ్యన వైరుధ్యాలు, యుద్ధాలు, గతంలో జరిగినటువంటి సంఘటనల నేపథ్యాన్ని మనం బేరీజు వేసుకుంటే బ్రిటిష్ వలసవాదం నుంచి స్వతంత్రం పొందినటువంటి భారత ఉపఖండంలో పాకిస్తాన్ భారతదేశాలు ఏర్పడ్డ తర్వాత ఒక రకంగా మత ప్రాతిపదిక మీద జిన్నా ద్విజాతి సిద్ధాంతంతో పాకిస్తాన్ ఏర్పడ్డ తర్వాత భారత్ ఒక సార్వభౌమాధికార లౌకిక గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించింది. ఒక రకంగా మత ప్రాతిపదిక మీదనే పాకిస్తాన్ ఆవిర్భవించడం జరిగింది. దీంట్లో చరిత్రలో సంపూర్ణంగా మనం చరిత్ర లోతుల్లోకి వెళ్ళలేం, కానీ నిజంగా కూడా సుమారుగా 556 సంవత్సరాలు భారతదేశంలో ఇండియన్ యాక్సెషన్ ఆఫ్ అగ్రిమెంట్ మీద అంటే ఇండియన్ యూనియన్ లో జాయిన్ అయితే సంతకం చేస్తున్న సందర్భంలో అన్ని జాయిన్ అయిన తర్వాత కొన్ని ప్రాంతాలు చేరలేవి ప్రిన్స్లీ స్టేట్లు. దాంట్లో కాశ్మీర్ ఒకటి. కాశ్మీర్లో రాజా హర్ సింగ్ మీద దాడి చేసే నేపథ్యంలో పాకిస్తాన్ పరోక్షంగా అక్కడ ఆయుధాలను అందియడం, అక్కడ ట్రైబల్స్ తిరుగుబాటు చేస్తున్న నేపథ్యంలో రాజా హర్ సింగ్ నెహ్రూ గారి దగ్గర రావడం, నెహ్రూ గారు మరి ఇండియన్ యూనియన్లో సంతకం చేయడం, పాకిస్తాన్ మధ్యన ఉండబడినటువంటి జమ్మూ కాశ్మీర్కు స్వతంత్ర ప్రతిపత్తి చేయడం, మన భారత సైన్యాలు పోవడం, ఇట్లా 1948లోనే మొట్టమొదటి యుద్ధం జరిగింది. అంటే అటు పాకిస్తాన్ మిలిటరీ తోటి ఆక్రమించుకున్నటువంటి ప్రాంతము, ఇటు భారత యూనియన్ సైన్యాలన్నీ పోతున్న క్రమంలో అంతర్జాతీయంగా ఐక్యరాజ్యసమితి ఎంటర్ అయ్యి మొన్ననే స్వతంత్రం ప్రకటించుకున్న మీ దేశాలు ఎందుకు కొట్టుకుంటున్నాయని చెప్పానగానే ఆ పాకిస్తాన్ ఆక్యుపైడ్ ఉన్నటువంటి మిలిటరీ ఆక్యుపైడ్ ప్రాంతము ఒక కాశ్మీర్గా, భారతదేశం ఈ రాజా హర్ సింగ్ సార్వభౌమాధికార అంతర్భాగంగా ఉన్నటువంటి దేశము రాష్ట్రం ఒక అంతర్భాగంగా ప్రకటించడం జరిగింది. అప్పటికే ఒక లైన్ ఆఫ్ కంట్రోల్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ను ఆజాద్ కాశ్మీర్గా పాకిస్తాన్ వాళ్ళు పిలుస్తుంది. భారతదేశంలో అంతర్భాగంగా ఉన్నది జమ్మూ కాశ్మీర్. ఈ నేపథ్యంలో మరి అప్పుడు అంతర్జాతీయంగా యుఎన్ ఒక రెజల్యూషన్ చేసింది, ప్లెబిసైడ్ పెట్టాలి, ప్రజల అభిప్రాయం ప్రకారం భారత యూనియన్లో జాయిన్ కావాలనే సందర్భంలో అది అట్లనే కాలగమనమైంది. ఆ పాకిస్తాన్ సైన్యాలు ఆజాద్ కాశ్మీర్ నుంచి వెనక్కపోవడం అది అట్లనే పరిష్కారం కాకుంటున్నాయి. 1971లో కూడా యుద్ధం రావడం, భారత్ అది తూర్పు పాకిస్తాన్ పశ్చిమ పాకిస్తాన్ మధ్యన వైరుధ్యాలు, ముజిబుర్ రెహమాన్ అధికారంలో రావడం, దాన్ని ఒప్పుకోకపోవడం,
పశ్చిమ పాకిస్తాన్, తూర్పు పాకిస్తాన్, బంగ్లాదేశ్కి ఆవిర్భవించడం జరిగిన నేపథ్యం అది. ఈ క్రమంలో కూడా అప్పుడు మన సైన్యాలు ఎందుకు చెప్తున్నాం అంటే మన సైన్యాలన్నీ కూడా ఆజాద్ కాశ్మీర్ని ఆక్రమించుకున్నాయి. అప్పుడు కూడా మళ్ళా యుద్ధం వద్దు అని చెప్పే సందర్భంలో మన సైన్యాలన్నీ కూడా వెనక్కి రావడం జరిగింది. అంటే భారత్ను సైనికంగా ఎదుర్కోలేనటువంటి పాకిస్తాను సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూ వచ్చింది. అంటే 71 నుంచి మీరు 97 వరకు కూడా జరిగిన అంటే కార్గిల్ వార్ నుంచి జరిగినటువంటి ఇతర సైన్యాల మీద జరిగిన పుల్వామా దాడి వరకు కూడా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ఏదైతే ఆజాద్ కాశ్మీరు, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో విపరీతమైనటువంటి ఉగ్రవాద శిబిరాలను ఏర్పాటు చేసి వాళ్ళు పార్లమెంట్ల మీద భారత్ పార్లమెంట్లో దాడి చేయడం, సైనికాల మీద దాడి చేయడం, శిక్షణ రహితంగా జమ్మూ కాశ్మీర్లోకి బార్డర్ నుంచి ఇన్ఫిల్ట్రేట్ కావడం, ఇవన్నీ జరుగుతున్నట్టు నేపథ్యం. మొన్న మధ్యలో అంటే దరిదాపుగా అక్కడ ఒక డెమోక్రటిక్ వ్యూలో జమ్మూ కాశ్మీరు చాలా అద్భుతమైనటువంటి ఒక ప్రజలందరూ కూడా ఒక స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా లెక్క ఒక మంచి టూరిస్ట్ ప్లేస్గా డెవలప్ అవుతున్నారు. అక్కడ కూడా ప్రజలకు కూడా అర్థమైంది భారతదేశం ఒక లౌకిక ప్రజాస్వామిక గణతంత్ర దేశం కాబట్టి దీంట్లో ఒక ప్రజల అర్థం నేపథ్యంలో ఈ ఉగ్రవాదులు అర్ధాంతరంగా వచ్చి మన పహల్గాం దాడిలో భయంకరంగా చంపడం అనేది కూడా ఒక సాక్ష్యాలతో సహా ఐక్యరాజ్య సమితిలో భారతదేశం ప్రవేశపెడుతుంది. అంటే ఈ క్రమంలో అంటే విచక్షణ రహితంగా పౌరులను చంపిన నేపథ్యంలో భారతదేశం చాలా సీరియస్గా తీసుకున్న నేపథ్యంలో యుద్ధాన్ని ప్రకటించడం, అదేవిధంగా ఆ సీమాంతర ఉగ్రవాదులు ఎవరైతే ఆజాద్ కాశ్మీర్లో ఉన్నాయో వాటి మీద 9 ఎయిర్ స్ట్రైక్లు చేశారు, విధ్వంసం చేశారు, కొంతమంది చనిపోయారు. ఇంకా ఎందుకంటే ఒక దేశములో చొరబడి ఉగ్రవాదులు ముఖ్యంగా ఈ పాకిస్తాన్ ప్రేరేపితమైనటువంటి ఉగ్రవాదులు ఇక్కడ అమాయక ప్రజలను కాల్చి చంపడం ఒక అమానవీయ చర్య. ఎందుకంటే ఇంత పెద్ద దేశం ఇవాళ ప్రపంచ వాణిజ్యంలో కావచ్చు, సైనిక శక్తిలో ఇవాళ ప్రధానంగా 3వ 4వ శక్తి కలిగినటువంటి భారతదేశం ఇవాళ ఇట్లా ఒక క్రాస్ బార్డర్ టెర్రరిజాన్ని ప్రేరేపించడం, అమాయకులను కాల్చి చంపడం, అందుకని సార్వభౌమాధికారానికి దెబ్బగా అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రతి దేశము ప్రతి జాతి ప్రయోజనాన్ని కాంక్షించేందుకు యుద్ధం చేస్తుంది. మనది శాంతి కాముక దేశం. బుద్ధుడు, అనేక రకాల జైనులు, తర్వాత శాంతి కాముకంగా అలీన విధానాన్ని విదేశంగా విధానంలో అనుసరించినటువంటి దేశం. 2వ ప్రపంచ యుద్ధ కాలం తర్వాత అమెరికా, రష్యాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ఏర్పడ్డా కూడా వాటి మధ్యన ఘర్షణలున్నా కూడా మనది ఒక తటస్థ విధానాన్ని అనుసరించి శాంతి కాముకంగా ప్రకటించింది. ఎందుకంటే బుద్ధుడి నుంచి గాంధీ వరకు కూడా అహింసా మార్గాన్ని అనుసరించింది. అంటే ఈ పాకిస్తాన్ ఏంటంటే ఇవాళ ఒక ఉగ్రవాదాన్ని అంటే ప్రత్యక్షంగా సైనికంగా యుద్ధంలో తలపడినటువంటి నేపథ్యంలో అది ఈ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న నేపథ్యంలో ఇవాళ భారతదేశం వాస్తవంగా ఏంటంటే ఎవరైనా కూడా తటస్థనంగా ఉంటే తన మీద దాడి చేస్తే ఊకోరు. అందుకని ఇవాళ భారతదేశం చాలా స్పందించింది. భారతదేశంలో ప్రజలందరూ కూడా ఐక్యంగా సంఘటితంగా సైనికుల పట్లన ఈ దేశంలో ఉండేటువంటి ప్రభుత్వం పక్షాన నిలబడ్డారు. ఈ పాకిస్తాన్ మీద ఈరోజు గట్టి దెబ్బ పడాలి శాశ్వతంగానే. ఇవాళ పాకిస్తాన్ పేల్చినటువంటి మిసైల్స్ కావచ్చు, డ్రోన్లు కావచ్చు, ఇతర రకాలైనటువంటి ఆయుధాలతోటి పంపిస్తున్న రాకెట్లు గాంచలు కావచ్చు, మన దగ్గర టెక్నాలజీ ఇవాళ సైనికంగా చాలా అద్భుతమైనటువంటి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందింది. సైనికంగా కూడా చాలా బలమైనటువంటి దేశం. గత వారం రోజులుగా యుద్ధ వాతావరణం కమ్ముకున్నాయి, యుద్ధం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా దీన్ని జోక్యం చేసుకొని ఇరు దేశాల మధ్య సంధి గురించి కూడా కాల్పుల విరమణ చేశారు. నిన్న సాయంత్రం 4 గంటల వరకు మళ్ళీ వాళ్ళ కవింపు చర్యగా మళ్ళీ సద్మాన నేపథ్యంలో మళ్ళీ వాళ్ళు ప్రతిదాడి చేశారు. దీనివల్ల అనేక మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. దీని మీద ఏమంటారు? ఇప్పుడు వాస్తవం ఏంటంటే భారతదేశము దాడి చేసింది, దానికి ప్రతిదాడిగా వాళ్ళు కూడా ప్రతిదాడి చేశారు. కానీ వాళ్ళ యొక్క సైనిక చర్యలు కావచ్చు నిర్వీర్యం. 2 అంశాల నేపథ్యాన్ని గుర్తు చేసుకోవాలి. ఆసియా ఉపఖండంలో భారతదేశం సైనికంగా అత్యంత శక్తివంతమైనట్టు, పాకిస్తాన్ కూడా ఇంతో సైన్యము అణ్వాయుధాలను కలిగినట్టు, భారతదేశం కూడా అత్యంత అణ్వాయుధాలను కలిగిన దేశం. ఈ 2 దేశాలు యుద్ధానికి పాల్పడితే ప్రపంచం అంతా కూడా ప్రభావం చూపదు. ఎందుకంటే 142 కోట్ల ప్రజల భారతదేశము ప్రపంచ వాణిజ్యంలో కావచ్చు, ప్రపంచ దేశాల సంబంధాలు కావచ్చు, ఇవాళ వెరసి ప్రధాని మోడీ కూడా అమెరికా ట్రంప్తో కాబట్టి ఇతర యూరోప్ దేశాలలో కావచ్చు, ఇతర అనేక దేశాలతోటి సత్సంబంధాలను ఏర్పాటు చేసుకుంటూ ఉగ్రవాదాన్ని నిర్మూలించాలనేటువంటి నినాదాన్ని యుఎన్ఓలో కావచ్చు, ప్రపంచ వేదికల మీద అనునిత్యం
ఇది భారతదేశం చెప్తా ఉన్నది, అంటే ఇది ఉగ్రవాద దేశం అని చెప్తా ఉన్నది. ఈ దాడి నేపథ్యంలో ఇవాళ అరే ఈ రెండు దేశాలు కొట్టుకుంటే చాలా ప్రమాదకరమైన పరిస్థితి అని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇనిషియేట్ తీసుకొని ఒక రకంగా కాల్పుల విరమణం అంటే ఒక రకంగా పాకిస్తాన్ లొంగిపోయినట్లుగానే లెక్క. ఎందుకంటే 3 యుద్ధాలలో కార్గిల్ 4వ యుద్ధంలో లొంగిపోయింది అది. ఎందుకంటే శక్తి ఉన్నంత వరకు కొట్లాడతాం. ఇంకోటి ఏంటంటే పాకిస్తాన్లో అభద్రతా భావం ఉన్నది. వాళ్ళు మొత్తం పాకిస్తాన్ ప్రధానమంత్రి తోకముడిచని చెప్పిన నేపథ్యంలో వాళ్ళ రక్షణ శాఖ మంత్రి కూడా ఇద్దరికి సంబంధం లేకుండా కూడా దాడికి పాల్పడ్డారు అని చెప్పేసి కొన్ని వార్తాపత్రికలు చూసేవాది. అది వాళ్ళిద్దరి మధ్య సైతం లేదంట. అసలు వాస్తవంగా పాకిస్తాన్ లో ఒక ప్రభుత్వం పనిచేయదు. అక్కడ సైనిక అధికారులు కావచ్చు, ఉగ్రవాదులను ఆర్గనైజ్ చేసేటువంటి సంస్థలు కావచ్చు, ఆ ప్రభుత్వం ఇప్పుడు మన దగ్గర ఉంది. త్రివిధ దళాలకు అధిపతి రాష్ట్రపతి. రాష్ట్రపతి అంటే పార్లమెంట్లో అంటారు. పార్లమెంట్ అంటే సార్వభౌమాధికారం, అంటే ప్రధానమంత్రి, క్యాబినెట్. ఇక్కడ క్యాబినెట్ డిసిషన్ తీసుకున్నదే ఈ త్రివిధ దళాలను ఆచరిస్తారు. అక్కడ అట్లా ఉండదు. సైనిక అధికారులు తిరుగుబాటు చేస్తారు, ప్రజాస్వామ్యంగా ఎన్నికైనటువంటి ప్రధానమంత్రిని పార్లమెంట్ను కూలగొడతారు. సైనికాధికారులు మొత్తంగా జుల్ఫికార్ భుట్టో నుంచి మొత్తం జనరల్ ముషరఫ్ వరకు, జనరల్ ముషరఫ్ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు, అంటే సైన్యము, ఉగ్రవాదులు వీళ్ళే ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తారు. అందుకే ఏంటంటే ఇవాళ అమెరికా మనం అంతర్జాతీయ రాజకీయాల్లో శాంతికాముక దేశం అనేది ఒక గుర్తింపు ఉంది. భారతదేశం ఒక మంచి దేశము, ఒక సార్వభౌమాధికార దేశం, ప్రజాస్వామిక దేశం, గణతంత్ర లౌకిక రాజ్యం. కాబట్టి దీనికి అనేక దేశాల మద్దతు ఉన్నది ఇవాళ. అంటే అమెరికా కూడా ఏంటంటే శాంతియుత సహకారం మీరు అవసరం, శాంతి కోసం చర్చలన్న నేపథ్యంలో అంటే పాకిస్తాన్ లొంగిపోయి ఇనిషియేట్ తీసుకున్న తర్వాత పాకిస్తాన్కి సంబంధించినటువంటి విదేశాంగ శాఖ తీసుకున్నటువంటి అక్కడ ప్రధానమంత్రి, అక్కడ మిలిటరీ అధికారులు మేము ఇక యుద్ధం చేయమనేటువంటి నేపథ్యంలోనే భారతదేశం కూడా ఈ సీజ్ ఫైర్కి అంగీకరించడం జరిగింది. ఇప్పుడు 12వ తారీఖు బయలెటరల్ డిస్కషన్స్ ఉన్నాయి. అంటే ఉభయ దేశాలు కూర్చొని, అంటే ఈ దేశాల మధ్య అంటే సీజ్ ఫైర్ను ఆ దేశం ప్రపోజ్ చేసింది, అమెరికా మధ్యవర్తిత్వం ఇచ్చింది, ఆ దేశమే మళ్ళా క్రాస్ బార్డర్లో మళ్ళీ సీజ్ ఫైర్ను ఉల్లంఘిస్తాను. అంటే పాకిస్తాన్కు ఉండబడినటువంటి అభద్రతా భావం, ఆ దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఉండదు, ఆ దేశంలో ఉగ్రవాదం అగ్రస్థాయిలో ఉంటుంది, ఆ దేశంలో పేదరికం ఉంది, ఆ దేశంలో ఆర్థిక వ్యవస్థ అచేతనంగా ఉంది, ఆ దేశంలో మొత్తంగా కూడా ఏంటంటే ఆ దేశ వ్యవస్థ అంతా కూడా సర్వనాశనమైంది. ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారు ప్రజలు. అంటే యుద్ధం వల్ల ఏం సాధ్యమవుతుంది? యుద్ధం వల్ల పాకిస్తాన్ సర్వనాశనం. ఇలా రష్యా ఉక్రెయిన్ యుద్ధం చూసుకున్నా, ఇరాన్ ఇరాక్ యుద్ధం తీసుకున్నా, మధ్యప్రాచ్యంలో ఈ ఇజ్రాయెల్ లెబనాన్ జోర్డాన్ ఈ యుద్ధాలు తీసుకున్నా, ఇవన్నీ కూడా విధ్వంసమే. అందుకే ఏంటంటే ఇవాళ ఇంత పెద్ద దేశంతో తలపడడం అంటే ఒక పొగరు. అందుకే పాకిస్తాన్ సర్వనాశనం చేసే శక్తి భారతదేశంకు ఉంది. ఒకవేళ సీజ్ ఫైర్ను ఉల్లంఘించి మళ్ళా కాల్పులు ఎదురుపెడితే భారతదేశం తగిన విధంగా గుణపాఠం చెప్పాలి. ఎందుకంటే సైనికంగా వాళ్ళు అబద్ధాలు ఆడుతూ ఉంటారు. మొత్తం కూడా వాళ్ళు మీడియాను నానా రకాలుగా డైవర్ట్ చేయడం, నానా రకాలుగా భారతదేశం యొక్క సైనిక స్థావరాల మీద, ఏస్ బేర్ మీద దాడులు చేసామని ఒక నానా రకాలుగా తప్పుడు ప్రచారాలు అంతర్జాతీయంగా చేస్తూ ప్రభావితం. వాస్తవంగా మనం చేసిన దాడులు చాలా స్పష్టంగా వాళ్ళ ఎయిర్ బేస్ల మీద, మిలిటరీ క్యాంపుల మీద, రావల్పిండి, ఇస్లామాబాద్, ఇతర ప్రాంతాల మీద దాడి చేయడం చాలా స్పష్టం. అంటే పాకిస్తాన్లో ఒక ఏకాభిప్రాయం ఉండదు. వాస్తవంగా ఇలా చాలా మంది ప్రజలు ఏమనుకుంటారండి, ఇంకెంతకాలం ఈ పాకిస్తాన్ మనం అసలు తొక్కిపడేయాలి అని చెప్పేసి. ఎందుకంటే ఒక లౌకిక ప్రజాస్వామిక దేశానికే ఇవాళ ప్రమాదంగా మారుతుంది పాకిస్తాన్. భారతదేశంలో ఇవాళ 30 నుంచి 40 కోట్ల మంది ముస్లిమ్స్ ఉన్నారు. మత ప్రాతిపదిక మీద ఇవాళ ఏదో అంశాన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది, ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి కుట్రలు చేస్తుంది. అందుకే ఒకవేళ పాకిస్తాన్ కనుక బార్డర్లో మళ్ళా సీజ్ ఫైర్ని ఉల్లంఘించి కాల్పులు జరిగితే ఈ శాంతి చర్చలు మనకు అవసరమే లేదు, దాడి చేయాల్సినటువంటి అవసరం ఏమున్నది. ఒకవైపు పాకిస్తాన్ యుద్ధంలో కూడా చివరి దశలో కూడా అణుబాంబు అది ప్రయోగిస్తామని చెప్పేసి కొన్ని ఒక భయంకర ఒక బయటికి విడుదల ఇచ్చింది. అంటే అణుబాంబు ప్రయోగిస్తామని చెప్పేసి దాన్ని నేనే ఉంటుంది. వాస్తవంగా ఏంటంటే యుద్ధం గురించి మనం మాట్లాడుకుంటే యుద్ధం అనేది ఉభయ రాజ్యాలకు నష్టాన్ని కలిగించేది. కానీ పాకిస్తాన్ నామరూపాలు లేకుంటే ప్రమాదం. మన దగ్గర యుద్ధం వల్ల రేపొద్దున ధరలు పెరగవచ్చు, వివిధ రకాల పెట్రోల్ డీజిల్ల మీద సెస్ను విధించవచ్చు, రేపు నానా రకాల నిత్యావసర వస్తువుల సరుకులు కూడా అందకపోవచ్చు. ఇవన్నీ కొంత ప్రాబ్లమ్స్ ఉంటాయి. యుద్ధం వల్ల వేల కోట్ల రూపాయలు వెచ్చించాల్సి, ఒక మిసైల్స్ టార్గెట్ అంటే అణ్వాయుధాల యొక్క ప్రమాదం ఎంత భయంకరమైందంటే మనం చూసామని 2వ ప్రపంచ యుద్ధంలో హిరోషిమా నాగసాకిల మీద దాడి చేసిన తర్వాత ఇవాళ జపాను అత్యంత శాంతికాముక దేశంగా ఉంది. అంటే అణ్వాయుధాలు అనేటువంటి కేవలం ఒకప్పుడు అమెరికా రష్యాల మధ్య ఉండే, ఇవాళ ఒక 10 దేశాల
10 నుంచి 12 దేశాల దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి. ఈ అణ్వాయుధాల వల్ల ఏంటంటే విధ్వంసమే, ఏం లేదు, చాలా సంపూర్ణమైన విధ్వంసం ఉంటుంది. అంటే మనకు కూడా నష్టం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కానీ పాకిస్తాన్ మాత్రం నామరూపాలు లేకుండా. కానీ అంతర్జాతీయ రాజకీయాల్లో జాతి ప్రయోజనం అనేది ఒకటి ముఖ్యం. జాతి ప్రయోజనము, సార్వభౌమాధికార పరిరక్షణ, దాన్ని ఇంగ్లీష్లో నేషనల్ ఇంట్రెస్ట్ కనుక ఆటంకం కలిగితే ఏ దేశమైనా యుద్ధానికి తగ్గుతుంది. ఇవాళ అందుకే ఉక్రెయిన్ చిన్న దేశం, ఇప్పుడు రష్యాతో తలపడతాం, యుద్ధం జరుగుతున్న నేపథ్యం. రేపు పొద్దున భారతదేశం కూడా ఈ చిన్న పాకిస్తాన్ కూడా ఎందుకంటే పాకిస్తాన్లో ఏకాభిప్రాయం లేదు. పాకిస్తాన్లో వాళ్ళకున్న ఆర్థిక వ్యవస్థ, వాళ్ళకున్న రూపాయి, వాళ్ళకున్నటువంటి వ్యాపారం, ఇవన్నీ కూడా ఇవాళ మొత్తం అంతర్జాతీయంగా ప్రపంచ బ్యాంకు ఆర్థికంగా సాయం చేయడం కూడా మనం అభ్యంతరం పెట్టడం ఐక్యరాజ్య సమితి. అందుకే ఇవాళ బేషరతుగా పాకిస్తాన్ లొంగిపోయిందని ప్రకటించుకుంది. సీజ్ ఫైర్లు చేసి మళ్ళా రెచ్చగొడితే మాత్రం మోడీ ఖచ్చితంగా వాళ్ళకు జవాబు ధీటు ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ ఈ మొత్తం 142 కోట్ల మంది ప్రజలు ఇవాళ మోడీకి, ప్రభుత్వానికి అండగా ఉన్నారు. ఎందుకంటే ఇవాళ దేశ సైనికులు చేసే పోరాటానికి సంఘీభావంగా పౌరులు కావచ్చు, ప్రజాస్వామిక పార్టీలు కావచ్చు, రాజకీయ విపక్షాలు సైతం కూడా, ప్రతిపక్షాలు, అన్ని రకాల పార్టీలు, స్వచ్ఛంగా అన్ని కూడా సపోర్ట్గా ఉన్నాయి. పోరాటం యుద్ధంలో అవసరం అనుకుంటే ప్రతి ఇంటి నుంచి కూడా వచ్చేందుకు సిద్ధంగా. ఒకవైపు కాల్పుల విరమణ చెప్తున్న ఉల్లంఘించిన నేపథ్యంలో బార్డర్ లో కూడా కొంతమంది డ్రోన్ల ద్వారా కూడా భారత సైనికులు, బిఎస్ఎఫ్ జవాన్లు కూడా కొంత మృత్యువాత పడ్డారు. ఆ కుటుంబాలకు మీరు ఏం చెప్పబోతున్నారు? ప్రభుత్వం ఖచ్చితంగా యుద్ధంలో అమరులైనటువంటి వాళ్లకు సమాజం నుంచి అపూర్వమైనటువంటి స్పందన వస్తుంది. వాళ్ళకు ప్రగాఢ సానుభూతిని కావచ్చు, ఒక వీరులుగా కొలుస్తారు. ప్రభుత్వం కూడా, భారత ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా యుద్ధంలో అమరులైనటువంటి వాళ్ళని చిన్నచూపు చూడదు. వాళ్ళ అధికార లాంఛనాలతోటి, సైనిక లాంఛనాలతోటి వాళ్ళను ఖననం చేయడం కానీ, వాళ్ళ యొక్క ఫినరల్ కార్యక్రమంలో పాల్గొనడం కానీ, అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ, ఇవాళ మురళీ నాయక్ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఒక చిన్న క్యాడరు, ఒక సైనికుడు చనిపోయారు. అక్కడ ఉన్న ముఖ్యమంత్రి వాళ్ళందరూ కూడా వేరు. వాళ్ళకి ఆర్థికంగా కుటుంబాలకు కూడా మన దగ్గర అదొక సాంప్రదాయం ఉంది. ఎందుకంటే యుద్ధంలో చనిపోయినటువంటి వీర సైనికులను అపూర్వంగా గుండెలో పెట్టుకుంటుంది, అపూర్వంగా ప్రభుత్వాలు కూడా సాయం చేస్తుంది. అందుకే ఈ పోరాటంలో సైనికులకు నైతిక మద్దతు అనేది తప్పదంగా ప్రజల నుంచి సప్రదంగా ఉంటుంది. అది భారతదేశానికి ఉండబడినటువంటి ఒక ఔన్నత్యం, భారతదేశంలో ఉన్నటువంటి ఒక ధైర్యము, ఒక సాహసము, మానసికంగా నైతికంగా ఇచ్చే మద్దతు అది. ఒక ఇరు దేశాల మధ్య చర్చలు అంటే సఫలం కాకపోతే మళ్ళీ యుద్ధ మేఘలు కమ్ముకొని యుద్ధ వాతావరణం నెలకొనే సందర్భాలు ఉంటే మీరు ఏం చెప్తారు ప్రజలకన్నా? యుద్ధం అనేది అంతిమంగా ఒక శాశ్వత పరిష్కారం కాదు. యుద్ధం ఎక్కడో ఒక ఎండ్ అవుతుంది. ఎండ్ అయినప్పుడు ఏంటంటే యుద్ధానికి కారణాలు ఏంటి? ఇప్పుడు పాకిస్తాన్ యుద్ధాన్ని ప్రేరేపించింది, సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తుంది, కాశ్మీర్ ఉగ్రవాదాలకు ఆయుధాలు ఇచ్చి నానా రకాలుగా ఆజాద్ కాశ్మీర్లో, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో స్థావరాలను ఏర్పడి యుఎన్ఓ డిక్లేర్ చేసి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఈ ఉగ్రవాదులను బేషరతుగా అటెండ్ చేయాలి, హ్యాండిల్ చేయాలి. భారతదేశము ఏదైనా కూడా కసబును ఉరిదీసిందంటే చట్టరీత్యా మన దగ్గర ఒక ప్రజాస్వామ్యం బతుకుంది, న్యాయ వ్యవస్థ ఉంటుంది, కార్యనిర్వాహక శాఖ ఉంటుంది, శాసనం. ఇది చట్టబద్ధంగా రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 50 నుంచి ఇప్పటి వరకు అమల్లో నడుస్తున్నటువంటి వ్యవస్థ. పాకిస్తాన్ అట్లా లేదు. ఇవాళ అక్కడ మొత్తం కూడా సైన్యాధికారులు ఉగ్రవాదులే డామినేషన్ చేస్తారు. ఎవరైనా ఉగ్రవాదులు చనిపోతే సైన్యాధికారులు ఆ ఫినరల్లో పాల్గొంటారా? అసలు ఈజ్ ఇట్ ఇంటర్నేషనల్ డెమోక్రసీ? అసలు అంతర్గతంగా అక్కడ ప్రజాస్వామ్యం ఉన్నట్ల. అందుకే యుద్ధం అనేది వస్తే, యుద్ధం అనేది కొనసాగుతుంది కాబట్టి మళ్ళీ సీజ్ ఫైర్ను కనుక బ్లాక్ అయితే ఖచ్చితంగా భారతదేశం దాడి చేస్తుంది. వాళ్ళ నామరూపాలు ఎందుకు పాకిస్తాన్లో కూడా మంచి మంచి పౌరులు ఉన్నారు, అధ్యయనాలు జరుగుతూ ఉన్నాయి. మనం ఎంతసేపు ఉగ్రవాదాన్ని, సీమాంతర ఉగ్రవాదాన్ని ఎంకరేజ్ చేయడం, భారతదేశాన్ని శత్రువుగా చూడడం కాదు. భారతదేశం ఇవాళ నూతన ఆర్థిక విధానాల్లో ముందుకు పోయింది. చాలా ప్రపంచంలో వరల్డ్ ట్రేడ్లో ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది, సైనికంగా ఉన్నది. అంతర్జాతీయంగా ఒక జీడిపి, ఒక 7% జీడిపిని సాధించినటువంటి దేశంగా ఉంది. కాబట్టి వాళ్ళు కూడా గుణపాఠం, ఒకవేళ అది ఉల్లంఘిస్తే తప్పకుండా మళ్ళీ యుద్ధం చేసి ఖచ్చితంగా. మేము ఒకటే చెప్పేది ఏంటంటే, మనం చాలా మంది ప్రజలు ఆడుకునేది ఏంటంటే ఈ ఆజాద్ కాశ్మీర్ను బలవంతంగా మనం ఆక్రమించుకోవాల్సిన నేపథ్యం. ఉత్తరంగా చూసినట్టయితే అంటే ఇరు దేశాల మధ్య సైద్యకి ట్రంప్ చేసినటువంటి ఫలితాలు ఇస్తారా అని పక్కన పెడితే మాత్రం మళ్ళీ కనుక పాక్ కవింపు చర్యలు పాల్పడితే యుద్ధానికి మాత్రం సన్నద్ధంగా వాళ్ళు చెప్పేసి కూడా ఇటువంటి సీనియర్ నాయకులు దోచత్నం చెప్తున్న పరిస్థితి ఉంది.